ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. ఇజ్రాయెల్ మరింతగా దాడులకు దిగుతుందోనేమోననే భయంతో వేల సంఖ్యలో నివాసితులు ఇరాన్ రాజధాని టెహ్రాన్ని ఖాళీ చేస్తున్నారు. దీంతో రోడ్ల మీదకి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులను టెహ్రాన్ నుంచి తరలించేందుకు రంగం సిద్ధం చేసింది. గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో పరిస్థితులు భయంకరంగా మారిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా పరిస్థితులు రోజురోజుకి మరింత ఉధృతంగా మారుతున్నాయి. ఇరాన్లో భారత్కు చెందిన వందలాది మంది విద్యార్థులున్నారు. ఇజ్రాయెల్ బాంబు దాడులు చేస్తూ ఉండడంతో భారత్లోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహకరించాలని ఇరాన్కు భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తికి టెహ్రాన్ కూడా సానుకూలంగా స్పందించింది. ఇరాన్లోని భారతీయులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి పరిస్థితులను వివరిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. అయితే ప్రస్తుతం ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఉన్న భారత విద్యార్థులను వాయుమార్గంలో భారత్కు రప్పించే అవకాశం లేదు. ఇప్పటికే ఇరాన్ వాయుమార్గం పూర్తిగా మూసివేశారు. దీంతో ముందుగా 100 మంది భారత విద్యార్థులను ఇరాన్ నుంచి ఆర్మేనియా, అక్కడి నుంచి అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారత్కు తరలించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రతి ఒక్కరూ వెంటనే టెహ్రాన్ను ఖాళీ చేయాలని కోరారు. ఇరాన్, అమెరికాతో అణు ఒప్పందంపై సంతకం చేసి ఉండాలని అన్నారు. ఇక ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్ని 21 అరబ్, ముస్లిం దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు సోమవారం ఉమ్మడి ప్రకటనను కూడా విడుదల చేశాయి. ప్రాంతీయంగా ఉద్రిక్తతలను తగ్గించాలని, ఎలాంటి వివక్ష లేకుండా అణ్వస్త్ర నిరాయుధీకరణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని ఆ దేశాలు పిలుపునిచ్చాయి.